నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ప్రాంతాల వంటలను, వాటి విశిష్టతను మనకి పరిచయం చేస్తోంది ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఇక ఈ రోజు మన ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం సందర్భంగా మన సెట్ కి ఒక స్పెషల్ గెస్ట్ విచ్చేశారండి. సో మన ఈటీవీలో భార్యామణి, అభిషేకం, శిఖరం వంటి సీరియల్స్ లో నటించి తన నటనతో మనందరినీ మెప్పించినటువంటి ఆర్టిస్ట్ దుర్గా గారు ఈ రోజు మన సెట్ కి వచ్చేసారు. మరి చలో వారికి ఆహ్వానం చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దుర్గా గారు. హలో దుర్గా గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో yes, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ యానివర్సరీ. సూపర్. సో దుర్గా గారు, మా ఈటీవీలోనే నాకు నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు భార్యామణి కావచ్చు, అభిషేకం, శిఖరం, ఇలా చాలా సీరియల్స్తో ఈటీవీ ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. సో అసలు ఈ యాక్టింగ్లోకి రావటం ఎలా జరిగింది? మీరు యాక్టింగ్లోకి రావడం అంటే ఫస్ట్ డాడీకి ఇంట్రెస్ట్. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అందరికీ తెలుసు కూడా. డాడీకి ఇంట్రెస్ట్ త్రూ అలా స్టార్ట్ అయ్యాను. బట్ మూవీస్ ఫస్ట్, మూవీస్ తర్వాత ఇంకా అలా 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 సీరియల్స్లోకి వచ్చేసాను. ఓకే. సో ఫస్ట్ మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు కదా? చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నా 3rd క్లాస్ నుంచి చేస్తూ వచ్చాను. ఓకే. సో నటనలోనే పుట్టి పెరిగారు అయితే. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో మీరు చేసే అప్పుడు ఆ ప్రాజెక్ట్ సినిమా డైలాగులు అవి ఏమన్నా గుర్తొచ్చేవా మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు? నేను అందుకనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయను. ఎగ్జామ్ అన్నప్పుడు వాచ్ పెట్టుకుంటా, ఇంకా వేరే థాట్ రాకూడదని. ఆ సౌండ్ వినుకుంటూ ఫాస్ట్గా రాస్తా. సో అమ్మో టైం అయిపోతుంది అనేది ఉంటుంది, వేరే థాట్ రాదు. ఇది చిన్న టిప్ మీ అందరికి. ఓకే. సో అలా మేనేజ్ చేశారు. లేకపోతే వచ్చేస్తాయి డైలాగులు. వస్తాయి కదా, అందులో అది రాస్తే ఇంకేం లేదు. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా ఆర్టిస్టులు ఉన్నారండి? అక్క, నేను, తమ్ముడు ముగ్గురం ఆర్టిస్టే. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్ని యాక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ప్రెసెంట్ మీరు ఒక్కరే ఇంకా లీడ్ తీసుకుంటున్నారు అయితే. ఫైన్. సో ఈటీవీలో మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఈటీవీలో ఫస్ట్ ప్రాజెక్ట్ భార్యామణి. భార్యామణి, ఓకే. ఫేమస్ సీరియల్ కదా? అవును. భార్యామణి తర్వాత శిఖరం, శిఖరం తర్వాత అభిషేకం. శిఖరం కూడా చాలా మంచి క్యారెక్టర్, అభిషేకం కూడా చాలా మంచి క్యారెక్టర్. శిఖరంలో అయితే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమంటారు, క్యాన్సర్ లాగా అనమాట అందులో. సో దానికోసం ఆ టైంలోనే టేస్ట్లు వాల్యూ తెలిసింది నాకు. బ్లడ్ మనము అంటే నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది కదా, అందుకని ఏం చేసేవాళ్ళు, జామ, కెచప్ 2 మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు. ఓకే. అప్పుడు తెలిసిందనమాట, పుల్ల పుల్లగా, తీయ తీయగా, ఓ ఇంత వెరైటీగా ఉంటుందా టేస్ట్ కూడా అని. కాకపోతే వంటల్లో ఆ టేస్ట్ ఎప్పుడు రాలేదు. ఓకే. ఇంకొకరికి అయితే విరక్తి రాలేదు కాబట్టి హ్యాపీ. ఓకే, ఫైన్. సో వంటలు బాగానే చేస్తారా? సూపర్ గా చేస్తారా? అబ్బో, అయితే ఇంక అసలు లేట్ చేయకుండా ఫస్ట్ అసలు ఈ రోజు ఏం వంట అడిగేయాలి. సో ఈ రోజు అందులోనూ సో మనందరికీ తెలుసు కదా, ఈటీవీ అభిరుచి వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి సో ఈ స్పెషల్ అకేషన్ లో ఫస్ట్ ఏ వంటకాన్ని మాకు చేసి చూపించబోతున్నారు? స్పెషల్ అకేషన్ అంటే మనందరికీ గుర్తొచ్చేది స్వీట్. ఎగ్జాక్ట్లీ. బట్ చాలా మందికి రీసెంట్ టైమ్స్ లో ఇంట్లో ఏమైనా చేసుకోవాలి అంటే ఇన్స్టెంట్ గా ఏం దొరకవు కదా. సో అందుకని పాల పొడితో బర్ఫీ చేద్దాం అనుకుంటున్నాను. బర్ఫీ తెలుసు, పాలపొడి తెలుసు, 2 సపరేట్ గా తెలుసు. సో రెండింటి కాంబినేషన్ లో పాలపొడి బర్ఫీ. పాలపొడి బర్ఫీకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పాలపొడి బర్ఫీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించాలి కదా. ఎస్, మంచి పాయింట్. స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, నేను వెలిగించేస్తున్నాను. నాకు మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది. ఫర్ షూర్, ఐఎమ్ హియర్, ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. సో ఫస్ట్ పాలు. ఓకే. పాలు వేడి చేసుకుంటాం కదా.
మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? నా ఫేవరెట్ కాదు, కానీ నా టార్గెట్ ఏంటంటే స్వీట్స్లో షుగర్ అవాయిడ్ చేయాలి. ఓకే, కానీ స్వీట్గా ఉండాలి. నాలాగా దుర్గా గారు షుగర్ అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే వంట చాలా ఫాస్ట్గా అయిపోవాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ తో చేసినట్టు ఉండకూడదు, కానీ తినడానికి బాగుండాలి, అంతే కదా. ఓకే, సో పాలు బాగా బాయిల్ అయ్యాయి. నెక్స్ట్ దాంట్లో పాల పొడి వేస్తున్నాను. సో దానికి మనకి మెజర్మెంట్ అలా సరిపడేటట్టు చూసుకొని వేసుకోవడమే, ఎందుకంటే తర్వాత మనము కోవా కూడా వేస్తాం కదా, సో అందుకని. అండ్ మిక్స్ చేస్తూ ఉండాలి, లమ్స్ లాగా ఉండల్లాగా రాకుండా. ఓకే, సో పాలపొడి వేసిన తర్వాత మనకి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సో దుర్గా గారు బాగా దగ్గర పడిపోయినట్టుంది. వావ్, బాగా థిక్ అయిపోయింది మొత్తం దగ్గర. అవును. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ నేనైతే షుగర్ కొంచెమే వేస్తున్నాను, బికాజ్ మనకి పాలపొడిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. సో కొంచెం చాలా లైట్గా వేస్తున్నాను. ఓకే, సో మీరు అన్నట్టు కరెక్టే, పాలపొడిలో మనకి ఆల్రెడీ ఆ స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఇది దగ్గరికి వచ్చింది కదా, నేను కోవా వేస్తున్నాను. ఓకే, సో కోవా కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకోవాలి. కోవా మిక్స్ చేస్తున్నాను కదా, ఇదే టైంలో నేను ఇలాచి పౌడర్ చేసేసాను కదా, ఇది కూడా వేస్తున్నాను. ఇది మిక్స్ చేసేస్తాను కదా. నెక్స్ట్ మనం మౌల్లో తీసుకుందాం. ఓకే, ఇదిగోండి మౌల్ రెడీగా ఉంది. అప్లై చేస్తారా? సో మౌల్డ్కి గీ తర్వాత మనకి అది స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో గీ అప్లై చేసేసాక ఇది దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవడం. ఇది మనకు చూసారా ప్యాన్ ఫస్ట్ ఎలా ఉందో అలా నీట్ గా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట థిక్గా. సో ఇది ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాం. ఓకే, సో దుర్గా గారు చల్లగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం గోల్డ్ పెప్పర్ ఉంది కదా, దీంతో గార్నిష్ చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత నేను చాప్డ్ బాదం, పిస్తా పప్పు రెండు మై ఫేవరెట్. సో గార్నిషింగ్ కూడా అయిపోయింది, మనం తినడానికి కట్ చేసుకున్నాము. ఓకే, హ్యాపీ బర్త్డే టు ఈటీవీ అభిరుచి. అందరి తరపున నేను కట్ చేస్తున్నా స్వీట్. సో ఎస్, పాలపొడి బర్ఫీ రెడీ. సో కటింగ్ కూడా అయిపోయింది. ఎస్, వీటిని చక్కగా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతోందండి. పాలపొడి బర్ఫీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పాలపొడి బర్ఫీకి కావలసిన పదార్థాలు: పాలు, పాలపొడి, పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి, నెయ్యి, తరిగిన బాదం ముక్కలు, తరిగిన పిస్తా ముక్కలు. పాలపొడి బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత పాలపొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ప్లేటుకి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకొని చల్లార్చుకొని తర్వాత పైనుంచి గోల్డ్ పేపర్, తరిగిన బాదం పిస్తా ముక్కలు వేసి కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలపొడి బర్ఫీ రెడీ.
పాలపొడి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇక ఇప్పుడు టేస్టింగ్ టైం. దుర్గా గారు రెడీయా టేస్ట్ చేసేయడానికి? వావ్, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటే. సో టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు తిని చెప్పండి ఎలా ఉంటుందో, నాకు తెలుసు కాబట్టి. అవునా? సో ఫస్ట్ తినేస్తా అయితే. వావ్, సేమ్ కరిగిపోతుంది కదా అలా. సూపర్ ఉందండి. బా దుర్గా గారు, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను తెలుసా. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఏదన్నా తిన్న తర్వాత స్వీట్ తింటే ఆనందమే వేరు కదా. నిజంగా యాక్చువల్లీ ఏదో స్వీట్ తిన్న తర్వాత మన బాడీలో ఆ హార్మోన్స్ అన్నవి హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంట. దట్ మేక్స్ యూ హ్యాపీ. చాలా వచ్చింది దీనివల్ల. ఫైన్ అండి. సో ఇదైతే సూపర్ గా చేసేసారు. నెక్స్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ రవ్వ ఫింగర్స్. రవ్వ ఫింగర్స్, వావ్, పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్నాక్ ఐటమ్. ఎస్. ఓకే, వావ్. సో అయితే రవ్వ ఫింగర్స్ డన్ అండి, చేసేద్దాము. సో రవ్వ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూసేయండి. రవ్వ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి అయితే మనకి ఆలు, రవ్వ, మిగతా అన్ని నార్మల్, మనకి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇంకా ఫ్యామిలీ ఉప్మా తిని కాదు. దుర్గా గారు, చాలా మందికి ఉప్మా అంటే అబ్బా అనిపిస్తూ ఉంటది కదా, మీకేంటి ఉప్మా ఇష్టమేనా? ఉప్మా చేసేలాగా చేస్తే అందరికి బాగా అనిపిస్తుంది. కాకపోతే ఉప్మా రెగ్యులర్ గా ఏ ఫుడ్ కూడా రెగ్యులర్ గా తినకూడదు. యూనిక్ గా తింటేనే ఆ టేస్ట్, ఆ ఏమంటారు, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఫస్ట్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుదాం. ఓకే. ఓకే, సో ప్యాన్ పెట్టి వాటర్ వేసి, వాటర్ సేమ్ మనకి ఉప్మా ఎలా చేస్తామో ఆ టైపే. ఓకే, రవ్వ వేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా చేసుకొని తింటారా ఉప్మా? చేసుకుంటాం, మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని. ఓకే, సో రవ్వలో సాల్ట్ కూడా వేస్తున్నా. ఓకే. ఓకే. సో దుర్గా గారు, మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక డైలాగ్, మీకు బాగా గుర్తున్న డైలాగ్, మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ లోది. మూవీ డైలాగ్. ఓకే, ఫైన్. చిన్న డైలాగ్. ఓకే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకా వీరశంకర్ రెడ్డి భయపడ్డేవు. ఎంత క్యూట్ గా చెప్తుంది, మళ్ళీ చెప్పవా ఇంకొకసారి? బాగా వచ్చేసింది కదండి, ఉడికినట్టుంది మొత్తం, కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. మనం ఆ బౌల్లో వేసుకుందాం. ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇది బౌల్లో తీసుకున్నాం కదా, వేడి వేడిగా పొగలేస్తున్నాయి. కాకపోతే చేయి పెట్టము కాబట్టి ఇప్పుడు కొంచెం దాన్ని చల్లగా అయిన తర్వాత అందులో కావాల్సినవన్నీ ప్రిపేర్ చేద్దాం. ఓకే. సో అది చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే అండి, అయితే చల్లారేదాకా వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేశాం కదా. సో దుర్గా గారు, చల్లారిపోయిందా? చల్లగా అయిపోయింది. ఓకే. సో మనం ఇప్పుడు పొటాటో ఉంది కదా, ఇది బాయిల్ చేసి పీల్ చేశాను నేను. సో ఇది స్మాష్ చేసి ఇందులో వేస్తున్నాను. సో ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ఉడకపెట్టి దాన్ని తొక్క తీసేసి, చాలా మంది తొక్కతో కూడా తింటారు, కానీ నేనైతే అది తీసేసి వేస్తున్నాను. సో దుర్గా గారు, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఈలోపు నూనె వేడి చేసుకుందామా? ఓకే. కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. మంచి చాట్ గుర్తొస్తుంది. పచ్చిమిర్చి. ఓకే. కరివేపాకు, ఆకుపాకు, కరివేపాక. ఆడుకునే వాళ్ళండి చిన్నప్పుడు? ఆడేవాళ్ళం, కానీ ఇప్పుడు గుర్తులేవు. ఓకే. సో పుదీనా కూడా వేస్తున్నాను, సో కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది కదా అని. ఓకే. పుదీనా మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు, ఆప్షనల్.
కాకపోతే నేను ఆ ఫ్లేవర్ వస్తుంది అని వేస్తున్నా. ఓకే. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, అండ్ నేను లైట్ సాల్ట్ వేస్తున్నా బికాజ్ ఉప్మా దాంట్లో వేసాము కానీ చాలా లైట్ వేసాను. మనం ఇవి ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, సో అందుకని కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే. పెప్పర్, ఓకే, కొంచెం ఘాటుగా మిరియాల పొడి. మిరియాల పొడి అలా వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నా. సో దుర్గా గారు కలపడం అయిపోయిందా? దీన్ని ఇప్పుడు మనం ఫింగర్స్ లాగా చేసుకుంటున్నాం కదా, ఓకే. సో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఓకే. మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చెప్పాలంటే. ఓకే. ఎందుకంటే స్నాక్స్ కదా, సో ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే. నాకు ఆ ప్లేట్ ఇవ్వా. అండ్ మనకి పిల్లలకి ఇవి కనిపించకూడదు అంటే మిక్సీలా వేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఓ ఓకే. సో అది ఏరి పక్కకు పెట్టరు కదా, అవును, ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్టీ ఉంటుంది, అవి తినేస్తారు. బట్ అది మనం పెద్ద అయిన తర్వాత రియలైజ్ అవుతాం కదా, బట్ చిన్నప్పుడు ఎంత సతాయించుంటాము మన అమ్మ వాళ్ళని. అవును, కాకపోతే మేమైతే ఎప్పుడు అలా చేయలేదు. ఏది పెట్టినా కూడా ఏ ఫుడ్ అయినా ఓకే ఫుడ్ లాగే ఎంజాయ్ చేస్తూ తినేస్తాం. కానీ చాలా మంది పిల్లలు అలా తినరు కదా. అవును. సో వాళ్ళ కోసం అన్నమాట. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి అందులో వేస్తాము. ఓకే. సో ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఇవి అందులో వేసేద్దాము. ఓకే. సో దుర్గా గారు ఫ్రై అయిపోయిందా? ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నేను ఇప్పుడు టిష్యూ దాంట్లో తీసుకుంటున్నాను. సో ఆయిల్ పీల్చుకుంటుంది కదా దీనికి అనేసి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? యా, రెడీ. వావ్. ఓకే. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఓకే. ఎంతో యమ్మీ రవ్వ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రవ్వ ఫింగర్స్ కి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, నూనె. రవ్వ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి ఉప్మా రవ్వ, ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళాదుంపలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఫింగర్స్ లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న ఫింగర్స్ ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ ఫింగర్స్ రెడీ. రవ్వ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం. దుర్గా గారు టేస్ట్ చేసేద్దాం. సాస్ లో అలా డిప్ చేసుకొని తింటే బా, ప్రతి ఒక్కటి అలా తెలుస్తోంది నోట్లో కదా. చాలా చాలా బాగుంది. మంచి స్వీట్ ఐటమ్ అండ్ మంచి హాట్ ఐటమ్, రెండు అందరూ మెచ్చేటట్టు మా ఈటీవీ అభిరుచి వ్యూయర్స్కి పరిచయం చేసినందుకు కాను థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ ఫర్ దాట్, మీ చక్కటి క్యూట్ మాటలతో ఉన్నంతసేపు మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. దానికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.
ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది, ఇంకేముంది? ఇంకా ఉంది. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. కేక్ రెడీ. టైమ్ టు సెలబ్రేట్. yes, సో మరి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేద్దామా yes with the cake cutting. yes, so chalo, wishing our ETV Abhiruchi happy anniversary. yes, chalo, happy birthday to ETV Abhiruchi. దుర్గా గారు cheers. cheers. bye. సో చూసారు కదండి, దుర్గా గారు మనకు పరిచయం చేసిన 2 అమేజింగ్ రెసిపీస్, పాలపొడి బర్ఫీ అండ్ రవ్వ ఫింగర్స్, 2 చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ యానివర్సరీ.